ఒక్కసారి ఈ పూజ చేస్తే చాలు, కుజదోషం పూర్తిగా మాయం. కుజుడు నవగ్రహాల్లో ముఖ్యమైన గ్రహం. అతను ఉష్ణ ప్రభావం కలిగి ఉంటాడని నమ్మకం. జ్యోతిష్య శాస్త్రంలో వివాహం, సంతానం విషయాలకు అతనికి సంబంధం ఉందని చెప్తారు. జాతకంలో కుజుడు బలహీనంగా ఉంటే కుజదోషంగా పరిగణిస్తారు. ఇది పెళ్లి, సంతానంపై ప్రభావం చూపుతుందని విశ్వాసం. అయితే సరైన పరిహారాలతో ఈ ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. నవగ్రహాల్లో కుజుడు ముఖ్యమైన గ్రహంగా భావించబడతాడు. ఇతనిని అంగారకుడు, అరుణుడు అనే పేర్లతో కూడా పిలుస్తారు. సహజంగా కుజుడు ఉష్ణ స్వభావం కలిగి ఉంటాడని చెప్తారు. జ్యోతిష్య శాస్త్రంలో కుజుడు వివాహం, సంతానం వంటి అంశాలకు సంబంధించిన గ్రహంగా పరిగణించబడతాడు. జాతకంలో కుజుడు బలహీనంగా ఉంటే దానిని కుజదోషంగా పేర్కొంటారు. ఇది ముఖ్యంగా పెళ్లి, సంతానం వంటి విషయాలపై ప్రభావం చూపుతుందని నమ్మకం. అయితే సరైన సమయంలో కొన్ని పరిహారాలు ఆచరిస్తే ఈ దోష ప్రభావాన్ని తగ్గించుకోవచ్చని విశ్వాసం ఉంది. కుజగ్రహం శాస్త్రీయ దృష్టి ఖగోళ శాస్త్రం ప్రకారం కుజగ్రహం ఉపరితలంపై ఇనుము తుప్పు ఎక్కువగా ఉండడం వల్ల అది ఎర్రటి వర్ణంలో కనిపిస్తుంది. అందుకే దీనిని ఎర్రగ్రహంగా కూడా పిలుస్తారు. శక్తి, ధైర్యం, యుద్ధ స్ఫూర్తికి సూచికగా కుజుడు భావించబడతాడు. జ్యోతిష్యంలో ఇతనిని సైన్యాధ్యక్షుడిగా కూడా అభివర్ణిస్తారు. వివాహంలో కుజ ప్రభావం. పెళ్లి విషయాల్లో కుజ దోషానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఇస్తారు. ముఖ్యంగా స్త్రీల మాంగళ్యానికి సంబంధించి ఇది పరిశీలించబడుతుంది. అలాగే సంతానం ఆలస్యం వంటి సమస్యల సమయంలో కూడా కుజ స్థితిని పరిశీలించడం జరుగుతుంది.